పడి అవకాశాలు సంపాదించుకున్నటువంటి సత్యనారాయణ గారు హీరోగా మొదటి అవకాశాన్ని ఎలా దక్కించుకున్నారు? ఇట్లాగే వెళ్ళిన వాళ్ళలో డిఎల్ నారాయణ గారు రైట్. అప్పుడు ఆయన సిపాయి కూతురు తీయబోతున్నాడు. మీరు ఇంతవరకు చిన్న వేషాలు వేశారా అన్నాడు. ఏమీ వేయలేదండి, ఆ పిఏపీ వాళ్ళు చిన్న వేషం ఇస్తున్నారు, ఇల్లరికి ఇస్తున్నారు, ఇక్కడ వేయలేదు. నా దగ్గర ఏ వేషాలు లేవు, హీరో వేషం ఒకటి ఉంది, మీ దగ్గర ఏ వేషం వెళ్ళలేదండి, మీకు ఆ హీరో ఇస్తున్నాను అన్నాడు. ఏంటి హీరో అంటారు ఏంటని నన్ను కిండలు చేస్తానే ఉంటున్నాను. మనం హీరో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు కదా, ఏదన్నా వేషం దొరుకుతామని వెళ్ళా. కానీ అగ్రిమెంట్ చేద్దాం, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసారా అన్నాడు. మేము ఎవరు లేదండి, బిఎన్ స్టూడియో సౌండ్ ఇంజనీర్ సుల్తాన్ గారండి మా చుట్టం, ఆయన తీసుకెళ్ళా. అగ్రిమెంట్ రాశారు. 3 years పర్మనెంట్ ఆర్టిస్ట్గా. అప్పుడు అన్ని మంత్లీ శాలరీస్ మిగిలిన. రామారావుకి ఫస్ట్ పిక్చర్ 500, రంగారావుకి 500 విజయవాడ ఇచ్చింది. నాకేమో పిక్చర్కి మంత్లీ 300, సెకండ్ పిక్చర్ నుంచి 500 ఇలా రాసింది. అంటే వన్స్ ఒకసారి సెలక్షన్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ కంపెనీ తప్పితే వేరే కంపెనీ సినిమాల్లో వాటిలో ఇందులో చేయొచ్చు. మామూలుగా ఫ్రీలాన్సింగ్ అయితే చేయొచ్చు. నేను పర్మనెంట్ ఆర్టిస్ట్కి బుక్ చేశాను కదా. నేను పెద్ద ఛాన్స్ దొరికింది అనే సంతోషంలో ఉన్నాం. కానీ ఇలా బిగించారు మన తర్వాత ఏమైనా దృష్టి ఎక్కడ ఉంటుంది మనకి. ఆ సిచ్యువేషన్ అలాంటిది కదా. పిక్చర్ రిలీజ్ అయింది, ఫెయిల్యూర్ టాక్. దాంతో నాకేమో రిలీజ్ లెటర్ ఇచ్చారు, బయటకు మేము చేసుకోవచ్చు. సో సిపాయి కూతురు హీరో అని కానీ పెద్ద డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది. అవకాశం లేదు, రిలీజ్ లెటర్ ఇచ్చాడు. ఇంకేం చేయలేదు. పెద్ద హీరోయిన్ పక్కన హీరోయిన్ పక్కన అందరూ ఎక్స్పెక్ట్ హీరో వేషం వచ్చింది. ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పారు కాబట్టి ఆయన మీరు హీరో రోల్స్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే ఒక ఆర్టిస్ట్గా ఏ రోల్. వినండి చెప్తాను ఆగండి. సిపాయి కూతురు హీరో అనగానే ఒక డిస్క్వాలిఫికేషన్. ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ పిక్చర్ మస్ట్ బి ఏ సక్సెస్, కాకపోతే ఇంకా రాదు అవకాశాలు. అది కూడా కాకుండా ఇప్పుడు మా విలన్ చూస్తే విలన్గానే బుక్ చేస్తారు, కానీ హీరోగా బుక్ చేయరు. హీరోగా చూస్తుంటే మనల్ని విలన్గా బుక్ చేయరు. అదొక ఆనందం ఇండస్ట్రీకి.